Welcome to the PowerPoint presentation. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామిక సామ్యవాదం. భారతదేశంలో సామ్యవాదాన్ని ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్ది ప్రజాస్వామిక సామ్యవాదిగా నెహ్రూ ప్రసిద్ధి పొందాడు. భారతదేశ ప్రధానిగా పనిచేసినటువంటి నెహ్రూ భారత స్వాతంత్ర పోరాట యోధునిగా, స్వతంత్ర భారత ప్రధానిగా కూడాను నవభారత నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నెహ్రూ చేసినటువంటి రచనల్లో ప్రధానమైనటువంటివి ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఆటోబయోగ్రఫీ, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, నెహ్రూ ఆన్ గాంధీ, సోవియట్ రష్యా, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అనేవి ఉత్తరాల రూపంలో ఉన్నాయి. ఈ గ్రంథాల ద్వారా నెహ్రూ తన భావాలను వివరించటానికి ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తి చేయటానికి తనను, తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి ధన్యజీవి నెహ్రూ. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత భారతీయుల భౌతన్యాన్ని తీర్చిదిద్దటం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన మహానాయకుడు నెహ్రూ. సంపూర్ణ స్వాతంత్రం, భారత రాజ్యాంగ సభ, సామ్యవాదం, పంచశీల, అలీన విధానం అనే పదాలకు సూత్రీకరణ చేసిన ఘనత నెహ్రూకు దక్కుతుంది. వలస పాలన నుంచి విముక్తి చెందిన దేశాలకు మార్గాన్ని, దశను, దిశను కూడా ఆయన నిర్దేశించాడు. స్వాతంత్ర సమర యోధుడిగా, నవభారత నిర్మాతగా ఎన్నో ముఖ్యమైన పాత్రలను ఆయన పోషించాడు. వివిధ జాతుల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం సాధించేందుకు ఆయన పాటుపడ్డాడు. స్వతంత్ర భారతావనికి ప్రథమ ప్రధానిగా పనిచేసినటువంటి నెహ్రూ దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యంగా భారతదేశం రూపుదిద్దుకోవడానికి ఆయన ఎంతగానో కృషి చేశాడు. భారత స్వాతంత్ర ఉద్యమానికి సంపూర్ణ స్వతంత్రం, రాజ్యాంగ సదస్సు, ప్రజాస్వామ్య సామ్యవాదాలను లక్ష్యాలుగా నిర్దేశించాడు. దేశ ప్రధానిగా
తిరుగులేని నాయకునిగా తన భావాలను దేశ ప్రగతి కోసం నెహ్రూ వెచ్చించాడు. నెహ్రూ మీద అనేక మంది ప్రముఖుల ప్రభావం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బెర్ట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ షా రచనల ప్రభావం నెహ్రూ మీద ఎక్కువగా ఉంది. ప్రముఖ తత్వవేత్తలైన సిసిరో, థామస్ హాబ్స్, రూసోల రచనల ప్రభావం కూడా నెహ్రూపై ఉంది. అలాగే తిలక్, అనీ బెసెంటులు నడిపిన హోమ్ రూల్ ఉద్యమం నెహ్రూ జీవితం మీద చెరగని ముద్ర వేసింది. సామ్యవాదం అనే సిద్ధాంతానికి ప్రజాస్వామ్య మూలాలను చేర్చి ప్రజాస్వామ్య సామ్యవాదం అనే సిద్ధాంతాన్ని సృష్టించిన ఘనత నెహ్రూకే దక్కుతుంది. నెహ్రూ ప్రజాస్వామిక సామ్యవాదంలో జాతీయవాదం, లౌకికవాదం, ఆర్థిక ప్రజాస్వామ్యం, సాంఘిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం, అంతర్జాతీయవాదం మొదలైనటువంటి భావాలు మనకు కనిపిస్తాయి. నెహ్రూ ప్రతిపాదించినటువంటి ప్రజాస్వామిక సామ్యవాదాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నెహ్రూ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే అందరికీ సాధ్యమైనంత వరకు రాజకీయ, ఆర్థిక రంగాలలో సమాన అవకాశాలు లభించడం. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైనటువంటి స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ, ఆర్థిక సమస్యలకు అవసరమైన మానసిక ప్రక్రియ. అటువంటి ప్రజాస్వామ్యం విధానాన్ని నెహ్రూ ఆశించారు. ప్రజలు మనస్ఫూర్తిగా అమలు చేయగలిగేటటువంటి ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ కోరుకున్నారు. నెహ్రూ ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని 3 ప్రధాన భాగాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఒకటి రాజకీయ ప్రజాస్వామ్యం, 2 ఆర్థిక ప్రజాస్వామ్యం, 3 సాంఘిక ప్రజాస్వామ్యం. రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం, సాంఘిక ప్రజాస్వామ్యాలను మనం అధ్యయనం చేసినట్లయితే నెహ్రూ ప్రజాస్వామిక సామ్యవాదాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. దీనిలో మొదటిది రాజకీయపరమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈ రాజకీయపరమైనటువంటి ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలో వివరించడానికి నెహ్రూ ప్రయత్నించాడు. రాజకీయ ప్రజాస్వామ్యంపై నెహ్రూ భావాలను భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన స్వేచ్ఛ, స్వాతంత్రానికి సంబంధించిన హక్కులను పరిశీలించటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ హక్కు, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కానివ్వండి,
లేకపోతే సాముదాయికమైనటువంటి స్వేచ్ఛ కానివ్వండి, నెహ్రూ భావాల నుంచే భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యం ఉనికి నెహ్రూ ఉద్దేశ్యంలో ప్రాతినిధ్య ప్రభుత్వ సిద్ధాంతంలోనూ ప్రజా సార్వభౌమాధికారంలోనూ ఉంటుంది. రాజకీయ ప్రజాస్వామ్యం అనేది ప్రాతినిధ్య ప్రభుత్వం, అంటే ప్రజలే ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునేటటువంటి ప్రభుత్వం. దీన్నే మనం పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం. అలాగే ప్రజాస్వామ్య భావన ప్రజలే సార్వభౌములు, ప్రజలే సార్వభౌములుగా నిలబెడుతుంది. కనుక ప్రజలే సార్వభౌములుగా ఉంటూ తమకున్నటువంటి అధికారంతో ప్రతినిధులను ఎన్నుకుంటూ ఆ ప్రతినిధుల ద్వారా పరిపాలన సాగించటంలో మనకు ఈ రాజకీయ ప్రజాస్వామ్యం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా సార్వజనీన ఓటింగ్ ద్వారా రాజకీయ సమానత్వాన్నే కాకుండా ప్రజలందరి ఆర్థిక సమానత్వాన్ని కూడా నెహ్రూ ఆశించాడు. ప్రతి ఒక్కరికి వయస్సు ప్రాతిపదిక మీద ఓటు హక్కును కల్పించటం భారత రాజ్యాంగం భారతదేశంలోని ప్రజలందరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కును అందించింది. ఎటువంటి విచక్షణ లేకుండా 21 సంవత్సరాల వయసు వచ్చినటువంటి స్త్రీ పురుషులందరికీ కూడాను ఓటు హక్కును కల్పించటం, ఇది రాజకీయ సమానత్వాన్ని మనకు సూచిస్తుంది. రాజకీయ సమానత్వం ఉండటం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చు అని నెహ్రూ వాంఛించాడు. అయితే రాజకీయ సమానత్వమే అన్ని రకాల సమానత్వ సాధనకు పునాది అవుతుందని నెహ్రూ భావించాడు. కనుక ప్రజలు రాజకీయ సమానత్వాన్ని కలిగి ఉన్నట్లయితే తరువాత అన్ని విధాలైనటువంటి సమానత్వాలను పొందగలుగుతారు అని చెప్పి ఆయన భావించాడు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడే ప్రతినిధుల గుణగణాల కన్నా ఎన్నిక పద్ధతుల గుణాత్మకతకు నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రతినిధుల యొక్క బాగోగులు కంటే ఎన్నుకోబడేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు మంచిగా ఉండాలి. విధానాలు మంచిగా ఉన్నట్లయితే సర్వసాధారణంగా మంచి ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అసలు విధానాలే సరిగా లేకపోతే మంచి ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేదు. అందుకే ఎన్నుకోబడేటటువంటి ప్రతినిధుల గుణగణాల కంటే ఎన్నిక పద్ధతుల గుణగణాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజాస్వామ్య రాజ్యంలో ఒకవేళ అనర్హులను ఎన్నుకోవలసి వచ్చినా కూడా ఎన్నుకునే పద్ధతుల్లో మాత్రం మినహాయింపులు ఉండకూడదని నెహ్రూ భావించాడు. ఎన్నుకునేటటువంటి వ్యక్తుల్లో ఒకవేళ అర్హత లేనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నా తప్పు లేదు, కానీ ఎన్నుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి చూడండి, ఆ పద్ధతుల్లో మాత్రం ఎటువంటి పొరపాట్లు, ఎటువంటి లోపాలు, అంటే వ్యవస్థ పరంగా విధానపరంగా ఎటువంటి లోపాలు ఉండకూడదని నెహ్రూ భావించాడు.
క్రమశిక్షణే ప్రాణంగా ఉండేటటువంటి రాజకీయ పార్టీలు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తాయన్న నిజాన్ని ఆయన గుర్తించిన సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాల నిర్మాణానికి అట్టి రాజకీయ పక్షాలు అవసరమని నెహ్రూ భావించాడు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు అనేవి నిజానికి వ్యక్తి స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయి. వ్యక్తికి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేకుండా ఉంచటానికి ప్రయత్నం చేస్తాయి. నిజమే కావచ్చు, కానీ అలా అని చెప్పి రాజకీయ పార్టీలను కనుక మనం లేకుండా చేసినట్లయితే ప్రజాస్వామ్య మనుగడకే అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిబంధకాలను అంటూనే, కానీ ప్రజాస్వామ్య విజయవంతానికి అటువంటి రాజకీయ పార్టీల అవసరాన్ని నెహ్రూ గుర్తించాడు. రాజకీయ ప్రజాస్వామ్యంపై నెహ్రూ భావాలు ప్రజా సార్వభౌమాధికారం, ఎన్నికలు, మెజారిటీ పరిపాలన, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షాలు, ప్రాతినిధ్య ప్రభుత్వం మొదలైనటువంటి అంశాల మీద ప్రధానంగా ఆధారపడి ఉన్నాయి. ప్రజలే సార్వభౌములు అనేటటువంటి భావన ప్రజా సార్వభౌమాధికారానికి పునాది అయితే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగటం అనేది ప్రజాస్వామ్య విధానానికి ఆయువుపట్టుగా ఉంటుంది. ఆ ఎన్నికల విధానాలు లోపభూయిష్టమైనవి కాకుండా సమగ్రమైన సహేతుకమైనటువంటి విధానాలు అయి ఉండాలి. ఎక్కువ సభ్యులు గెలిచినటువంటి పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, మెజారిటీ పరిపాలన సాగించటం, ప్రజాస్వామ్య విజయవంతానికి అవసరమైనటువంటి రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా ఉండటం, ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి ప్రతినిధులు కలిగినటువంటి ప్రభుత్వం అంటే పరోక్ష ప్రజాస్వామ్యం మొదలైనటువంటి అంశాల మీద నెహ్రూ ప్రజాస్వామిక సామ్యవాదం ఆధారపడి ఉంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడే ప్రతినిధుల గుణగణాల కంటే ఎన్నిక పద్ధతుల గుణాత్మకతకు నెహ్రూ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక ఎన్నికల పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యత నెహ్రూ ఇచ్చాడు. సమర్థవంతమైన రాజకీయ పార్టీల పునాదుల మీదనే రాజకీయ ప్రజాస్వామ్యం ఆధారపడి ఉందని నెహ్రూ భావించాడు. కనుక రాజకీయ పక్షాల అవసరాన్ని నెహ్రూ గుర్తించాడు. క్రమశిక్షణ గల రాజకీయ పార్టీల ఉనికిని గురించి ప్రస్తావిస్తూ ఆయన, రాజకీయ పార్టీలు ఎప్పుడూ వ్యక్తి స్వేచ్ఛను హరించటం సహజమే అని, అయితే సమర్థవంతమైన ప్రభుత్వాల ఏర్పాటుకు ఇటువంటి రాజకీయ పార్టీల అవసరం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజకీయపరమైందో లేక ఆర్థికపరమైందో కాదు, అది మేధస్సుకు సంబంధించిందంటూ నెహ్రూ రాజకీయ విలువలను ప్రజాస్వామ్య విలువలతో చూసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.
రాజకీయాలను ఒక సిద్ధాంతంగా, ఒక ఆచరణగా చేసినటువంటి ఘనత నెహ్రూకు దక్కుతుంది. ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని ఆసియా దేశాలకు అందించినటువంటి ఘనత ఆయనదే. వ్యవసాయ రంగంలో సహకార వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆశించిన నెహ్రూ ఈ పద్ధతి శ్రేయోరాజ్య స్థాపనకే కాకుండా రాజకీయ ప్రజాస్వామ్యానికి కూడా కారణమవుతుందని నెహ్రూ పేర్కొన్నాడు. నైతికపరమైనటువంటి ఉపయోగకరమైన రాజకీయాలను చేయగలిగినప్పుడే, రాజకీయాలు నీతివంతంగా పాటించగలిగినప్పుడే వాటికి ఒక విలువ అనేది ఏర్పడుతుంది. కనుక నైతికత రాజకీయ ప్రజాస్వామ్యానికి విలువను తీసుకొచ్చి పెడుతుంది. అటువంటి రాజకీయ విలువలను ప్రజాస్వామ్య విలువలతో సరిపోల్చినప్పుడు దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అని నెహ్రూ తన ప్రజాస్వామిక సామ్యవాదంలో రాజకీయ భావాలను వివరించాడు. ఇక ఆర్థిక ప్రజాస్వామ్యం విషయానికి వచ్చినట్లయితే నెహ్రూ సామ్యవాద సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించాలని ఆశించాడు. కమ్యూనిజంలోని ఆర్థిక విధానాన్ని ప్రజాస్వామ్యం వైపుకు మళ్లించి నూతన ఆర్థిక ప్రజాస్వామ్యానికి నెహ్రూ పునాదులు వేశాడు. సమసమాజాన్ని స్థాపించటం ప్రజాస్వామ్య రూపంలో జరగాలి అని చెప్పి నెహ్రూ భావించాడు. తను రచించిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథంలో ప్రజాస్వామ్యం అంటే సమానత్వం అని, సమాజంలోనే ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మనగలుగుతుందని నెహ్రూ పేర్కొన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించిన నెహ్రూ ఈ రెండింటికి మధ్య సమన్వయం కుదరదని ఆయన పేర్కొన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాపేక్షతో కూడుకుని ఉంటుంది. రాజ్యానికి అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయటం దాని నైజం కాదు. లాభాన్ని ఇచ్చేటటువంటి వస్తువులను తయారు చేయటం మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అంతేకాకుండా శ్రమ దోపిడీ ద్వారా తమ లాభాలను పెంచుకోవటం ద్వారా పెట్టుబడిదారీ విధానంలో తీవ్రమైనటువంటి అసమానతలుంటాయి. సమానత్వ భావన అనేది మనకెక్కడా కూడాను కనిపించదు. కనుక అటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజాస్వామ్య విధానానికి పూర్తి వ్యతిరేకమని నెహ్రూ గమనించాడు. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కుల వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా నిలుస్తుందని భావించిన నెహ్రూ కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ అది అభివృద్ధి నిరోధకమైందని, ప్రగతి సాధనలో ఆటంకాలను సృష్టిస్తుందని, అవకాశంలోనూ సమానత్వానికి కుల పరిధిలో అవకాశం ఉండదని నెహ్రూ పేర్కొన్నాడు. భారతదేశంలో కనిపించేటటువంటి కుల వ్యవస్థ
సమానత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉంటుంది. అది అసమానత్వాన్ని పెంచి పోషిస్తుంది. కనుక అటువంటి కుల వ్యవస్థ ఆర్థిక ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డుగోడగా నిలుస్తుంది. కులరహితమైనటువంటి సమాజం ఏర్పడగలిగినప్పుడే ప్రజలు ఆర్థిక సమానత్వాన్ని సాధించటం సాధ్యమవుతుంది. కనుక కుల వ్యవస్థను నిర్మూలించగలిగినప్పుడే సమానత్వానికి అవకాశం ఉంటుందని, అటువంటి కుల వ్యవస్థ పరిధిలో రాజకీయ ప్రజాస్వామ్యం కూడాను సాధ్యమయ్యేటటువంటిది కాదని, అందువల్ల ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి ఊహించటానికి కూడాను అవకాశం లేదు అని చెప్పి నెహ్రూ పేర్కొన్నాడు. అటువంటి కుల వ్యవస్థ ఉన్న చోట రాజకీయ ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. రాజకీయ ప్రజాస్వామ్యం లేని చోట ఆర్థిక ప్రజాస్వామ్యానికి అసలు ఆస్కారమే లేదు. కనుక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలి అంటే ముందు రాజకీయ ప్రజాస్వామ్యం కావాలి. అటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం కుల వ్యవస్థ అడ్డుగోడగా నిలుస్తుంది. కనుక కులాన్ని నిర్మూలించాలి అని చెప్పి నెహ్రూ ఆశించాడు. సమాజంలో కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించిన నాడు వర్గరహిత సమాజం ఆవిష్కరించవచ్చునని నెహ్రూ ఆశించాడు. కుల వ్యవస్థను ఏ రోజైతే మనం నిర్మూలించగలుగుతామో ఆ రోజునే వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. అంతవరకు సమాజంలోని వర్గాలను కానీ, సమాజంలోని అసమానత్వాలను కానీ తొలగించేటటువంటి అవకాశం మనకు లభించదు. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని వర్గరహిత సమాజమని, నవ సమాజ నిర్మాణమని నెహ్రూ వివిధ పేర్లతో దాన్ని సంబోధించాడు. ప్రజలందరూ ఆర్థిక సమానత్వాన్ని సాధించటం, ఆర్థిక సమానత్వం అంటే సంపద అందరి దగ్గర సమానంగా ఉండటం అని కాదు. ఏ సమాజంలోని ప్రజలైతే తమ కనీస ప్రాథమిక అవసరాలను తీర్చుకోగలిగేటటువంటి స్థాయిలో ఉంటారో ఆ సమాజాన్ని మనం ఆర్థిక సమానత్వ సమాజంగా భావించవచ్చు. అటువంటి ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని వర్గరహిత సమాజం, ఆర్థిక సమానత్వం సాధిస్తే వర్గాలు వాటంతటవే అంతరించిపోయి వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. కనుక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ వర్గరహిత సమాజం అని, అటువంటి వర్గరహిత సమాజాన్నే నవ సమాజం అని నెహ్రూ వివరించాడు. వ్యక్తి స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం, సామరస్యాన్ని సాధించనిదే ఆధునిక కాలంలో సమస్యలకు పరిష్కారం లభించదని నెహ్రూ భావించాడు. ఎక్కడైతే వ్యక్తి స్వేచ్ఛ ఉంటుందో, ఆర్థిక స్వాతంత్రం ఉంటుందో, ఈ రెండింటి మధ్య సామరస్యం ఉంటుందో అక్కడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అటువంటి సామరస్యం వ్యక్తి స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్రానికి మధ్య కనుక లేకపోయినట్లయితే ఎటువంటి సమస్యలకు కూడాను పరిష్కారం లభించదు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు నెహ్రూ ఈ భావాల నుంచి రూపొందినటువంటివే. నెహ్రూ సామ్యవాద భావాల ఆధారంగానే సమాజంలోని ప్రజల మధ్య అసమానతలను తగ్గించటం కోసం ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రజాస్వామ్యం వల్ల భారతదేశంలో
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి దోహదం పడింది. అప్పటికే ప్రపంచంలో 2 విధాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించే నాటికి అమెరికా నాయకత్వంలో పెట్టుబడిదారీ వ్యవస్థ, రష్యా నాయకత్వంలో సామ్యవాద వ్యవస్థ కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి విధానాలలో సామ్యవాద సమాజాలు లేదా కమ్యూనిస్టు సమాజాలు విప్లవం ద్వారా పెట్టుబడిదారీ వర్గాన్ని నాశనం చేసి వర్గరహిత సమాజాన్ని నెలకొల్పాలి అని చెప్పి ప్రబోధిస్తోంది. పెట్టుబడిదారీ విధానం లాభాపేక్షతో శ్రామికుల్ని దోచుకుని శ్రమ దోపిడీని లాభంగా మలుచుకొని మనుగడ సాగిస్తుంది. కనుక పూర్తిగా విప్లవం ద్వారా సామ్యవాద సమాజాన్ని కానీ లేదా పూర్తిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించటం కానీ సమంజసం కాదని భావించినటువంటి నెహ్రూ ఈ రెండింటికి మధ్య మార్గంగా భారతదేశాన్ని ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించారు. ప్రాధాన్యత రంగాలన్నీ కూడాను ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి. మిగిలినటువంటి అంశాలన్నీ కూడాను ప్రైవేట్ రంగంలో ఉంటాయి. అంటే ఇటు ప్రభుత్వ రంగాన్ని అటు ప్రైవేట్ రంగాన్ని రెండింటినీ సమన్వయపరుస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని సామ్యవాదాన్ని సమన్వయపరుస్తూ క్రమేణా వర్గరహిత సమాజాన్ని లేదా సామ్యవాద సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకురావాలి అనేది నెహ్రూ యొక్క ఆలోచన. అటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సామ్యవాదాన్ని తీసుకురావటం సాధ్యమవుతుందని చెప్పి నెహ్రూ భావించాడు. అందుకనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూనే సామ్యవాద తరహా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించటం కోసం పంచవర్ష ప్రణాళికలకు రూపకల్పన చేయటం జరిగింది. ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రజాస్వామ్యం నెహ్రూ ప్రజాస్వామిక సామ్యవాదానికి ప్రధానమైనటువంటి విధానంగా నిలిచింది. ఇక సాంఘిక ప్రజాస్వామ్యం విషయానికి వచ్చినట్లయితే ప్రజాస్వామ్యం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యం అంటే క్రమశిక్షణ అని నెహ్రూ భావించాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు, ప్రజలకు కావలసినంత స్వేచ్ఛ దొరుకుతుంది, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నడుచుకోవచ్చు, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు జీవించవచ్చు, హద్దు అదుపు లేనటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. అది ప్రజాస్వామ్యం కాదు. క్రమశిక్షణాబద్ధమైనటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి. ఆ క్రమశిక్షణాబద్ధమైనటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యంగా మనగలుగుతుంది లేదా ప్రజాస్వామ్యంగా జీవించగలుగుతుంది. అంతేకాని ఎటువంటి నియమాలు లేనటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూడాను కాపాడలేదు. భారతదేశంలో సాంఘిక ప్రజాస్వామ్యం ఏర్పరచడానికి నెహ్రూ శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాడు. ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని నెహ్రూ అనుసరించాడు. రాజకీయ అర్థంలో క్రమశిక్షణ అంటే శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులే.
క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి? శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్ని అనుసరించటం. ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, పడి కొట్టేయటం కాదు. లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకించదలుచుకున్నారనుకోండి, హింస చేయటం కాదు. క్రమశిక్షణ అంటే రాజకీయపరమైనటువంటి అర్థం ఏంటి అంటే శాంతియుత పద్ధతుల్లో తమ వ్యతిరేకతను కానివ్వండి, తమ నిరసనను కానివ్వండి తెలియజేయడం. ఎవరికి నష్టం కలగకుండా క్రమశిక్షణగా శాంతియుతంగా తమ భావాలను తెలియజేయడమే క్రమశిక్షణ. సాంఘిక అర్థంలో ప్రజాస్వామ్యం అంటే మహోన్నతమైనటువంటి మానవుడు. మానవుడు సంఘజీవి అంటాం. అలాంటి సాంఘిక జీవితాన్ని గడపటం కోసమే మానవుడు సామాజిక జీవితంలోకి వచ్చాడు. మిగతా జంతువులకు లేనటువంటి ఈ సామాజిక జీవితం మానవునికి మాత్రమే ఉండటానికి కారణం ఏంటి అంటే మానవుడు జంతువులన్నిటికంటే మహోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి విచక్షణ తోటి వ్యక్తి పట్ల మంచితోనూ సోదర భావంతోనూ ఉండాలి అనేటటువంటి ఆలోచనే మానవుణ్ణి ఒక ఉన్నతమైనటువంటి సామాజిక వ్యవస్థలోకి, సాంఘిక జీవనంలోకి తీసుకొచ్చింది. మానవుని గుణాల సామరస్యం, శాంతియుత పద్ధతులు, వర్గరహిత సమాజం సాధించే వరకు సంఘం అన్ని వైరుధ్యాలను రూపుమాపేందుకు మార్గం చూపేది ప్రజాస్వామ్యమేనని నెహ్రూ పేర్కొన్నాడు. నవ సమాజాన్ని స్థాపించుకోవటం లేకపోతే సమసమాజాన్ని స్థాపించుకోవటం మన లక్ష్యం కనుక అటువంటి సమాజాన్ని స్థాపించుకునేందుకు మనం అనుసరించేటటువంటి మార్గాలన్నీ కూడాను శాంతియుత పద్ధతుల ద్వారా సామరస్యపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే సామ్యవాదం విప్లవం ద్వారా వస్తుందని నెహ్రూ ఆశించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వస్తుంది అన్నాడు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్య మార్గంలో అటువంటి సమాజాన్ని తీసుకురావటం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. అయితే ఈ ప్రయత్నం పూర్తిగా శాంతియుత పద్ధతిలో మాత్రమే జరగాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, అహింసాయుత పద్ధతులే ప్రగతికి మార్గమని, తద్వారా సామాజిక రాజకీయ సమస్యలు వాటంతటవే పరిష్కారం అవడానికి అవకాశం ఏర్పడుతుందని నెహ్రూ అభిప్రాయపడ్డాడు. ప్రజాస్వామ్య విధానంలో హింసకు ఎంత మాత్రం తావులేదు. అహింసాయుత పద్ధతులే ప్రగతికి మార్గాన్ని సూచిస్తాయి. ఆ అహింసాయుత పద్ధతుల ద్వారానే సామాజిక రాజకీయ సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మనకు కొంచెం ఓర్పు, సహనం ఉంటే చాలు. శాంతియుతమైనటువంటి పద్ధతుల ద్వారా వాటిని మనం పరిష్కరించుకోగలుగుతాము. కనుక ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే ప్రజలంతా కూడాను అహింసాయుతమైనటువంటి మార్గంలో పనిచేసినప్పుడే ఆయా సమస్యలను పరిష్కరించుకుంటూ నవ సమాజాన్ని నిర్మించుకునేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. నవ సమాజ స్థాపన అంటే వివిధ వర్గాల మధ్య అంతరాల తొలగింపు, అందరూ మంచి జీవితాన్ని అనుభవించే అవకాశాలను కలిగి ఉండటం, సమ సమాజాన్ని స్థాపించడమే నవ సమాజ నిర్మాణం అని నెహ్రూ పేర్కొన్నాడు.
సమసమాజ స్థాపన అంటే ఏమిటి అంటే వివిధ వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించాలి, భేద భావాలను తొలగించాలి. ఆ భేదాలు తొలగిన నాడు వారందరూ కలిసి మంచి జీవితాన్ని అనుభవించేటటువంటి అవకాశాలను కలిగి ఉంటారు. అటువంటి సమసమాజాన్ని ప్రజలంతా సమాజంలో సమాన స్థాయిలో సమాన హోదాలో జీవించేలా చూడటమే సమసమాజం. అటువంటి సమసమాజాన్ని స్థాపించటమే నవ సమాజ నిర్మాణంగా నెహ్రూ భావించాడు. ప్రజాస్వామిక సామ్యవాదం ద్వారా ఆ ప్రజాస్వామిక సామ్యవాదంలో రాజకీయ విధానం ఏ విధంగా ఉండాలో, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు కావాలో, సాంఘిక విధానాలు ఏ విధంగా ఉండాలో వివరించినటువంటి నెహ్రూ అటువంటి ప్రజాస్వామిక సామ్యవాదాన్ని ఆశించాడు. సామ్యవాద విధానంలో మార్క్స్ తరువాత అనేక విధాలుగా సామ్యవాద భావాలు విడిపోయాయి. ఫేబియన్ సోషలిజం అని, గిల్డ్ సోషలిజం అని, అనార్కిజం అని రకరకాలుగా సామ్యవాదం విడిపోయింది. అయితే నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సామ్యవాదాన్ని రూపొందించాడు. సామ్యవాద భావాలు కార్మిక విప్లవం ద్వారానో, హింస ద్వారానో, తుపాకీ ద్వారానో కాకుండా ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో సామ్యవాదాన్ని సాధించాలి అని చెప్పి ఆయన ఆశించాడు. అందుకే స్వతంత్ర భారతావనికి ప్రథమ ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ అటువంటి సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించటం కోసం భారతదేశంలో అనేక విధమైనటువంటి సంస్కరణలను ప్రవేశపెట్టి తద్వారా ప్రజాస్వామిక సామ్యవాదాన్ని తీసుకురావటానికి నెహ్రూ ప్రయత్నం చేశాడు. ఇది నెహ్రూ ప్రతిపాదించినటువంటి ప్రజాస్వామిక సామ్యవాదం. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని కానీ, సామ్యవాదాన్ని కానీ, ఉదారవాదాన్ని కానీ ఎప్పుడూ కూడాను వాటిని కేవలం సిద్ధాంతాలుగా ఆయన భావించలేదు. భారత జాతి విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక ధ్యేయాలను సాధించడంలో ప్రధానంగా నెహ్రూ భావాలు రూపుదిద్దుకున్నాయి. ఆధునిక కాలంలో స్వేచ్ఛ, సమానత్వాల మధ్య సంఘీభావాన్ని కుదర్చవలసిన అవసరాన్ని నెహ్రూ గుర్తించాడు. స్వేచ్ఛ, సమానత్వాల మధ్య సామరస్యాన్ని కుదర్చడం ద్వారానే ప్రజాస్వామిక సామ్యవాదాన్ని సాధించవచ్చని చెప్పి నెహ్రూ భావించాడు. రాజకీయాలను ఒక సిద్ధాంతంగా కాక ఒక ఆచరణగా నెహ్రూ భావించాడు. ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని ఆసియా దేశాలకు అన్వయించినటువంటి ఘనత నెహ్రూకే దక్కుతుంది. భారతదేశంలో ప్రజాస్వామిక భవితవ్యం ఆయన సిద్ధాంతాలపైన చాలా వరకు ఆధారపడి ఉందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతంలో
విశ్వాసం ఉన్న వారందరినీ ఆయన భావాలు ఎప్పటికీ కూడా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన తరువాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు చాలా వరకు ఆయన చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ శాసనసభ అనే చట్టసమ్మతమైన సభ ఉండాలనే భావన నెహ్రూ ప్రచారం చేశాడు. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు సాగాలి అంటే దేశంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని నెహ్రూ పేర్కొన్నాడు. నవభారత నిర్మాతగా ప్రపంచ శాంతికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి నిరంతరం సేవ చేసిన మహనీయునిగా జాతి గర్వించదగ్గ పాత్రను స్వాతంత్ర సమరంలోనూ స్వతంత్ర భారతావనిలో కూడాను పోషించిన మహానాయకుడు నెహ్రూ. ఇది నెహ్రూ ప్రతిపాదించినటువంటి ప్రజాస్వామిక సామ్యవాదం. మరొక క్లాసులో మనం అంతర్జాతీయ విధానంలో లేదా విదేశాంగ విధానంలో నెహ్రూ ఆలోచనలను గురించి తెలుసుకుందాం. ఇంతవరకు ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.